शुभोदय बच्चे। आज 10वीं कक्षा में चौथी लेसन 6th लेसन అయినటువంటి అంతర్రాష్ట్రీయ स्तर पर हिंदी అంతర్రాష్ట్రీయ అంటే అంతర్జాతీయ స్థాయిలో హిందీ మన లాంగ్వేజెస్ లో చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లాంగ్వేజ్ అనేది ఉంటుంది. కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే సెకండ్ లాంగ్వేజ్ హిందీ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఎవరికి ఇప్పుడు తెలుగు వాళ్ళకి తెలుగు వచ్చు, కన్నడ వాళ్ళకి కన్నడ వస్తుంది. కానీ ప్రపంచ దేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక హిందీ లాంగ్వేజ్ వస్తే మనం వాళ్ళతో మన యొక్క భాష సంభాషణలు అనేవి వాళ్ళతో పరస్పర సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి ఈ హిందీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంతర్జాతీయ స్థాయిలో హిందీ. ఓకే, చూడండి ఇక్కడ उन्मुखीकरण पशु पक्षियों को भी भाषा होती है. इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों को जैसी सुविकसित भाषा नहीं होती, पर वे सीधी सादी आवाजों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं. ये बड़ी आसानी से खुशी, भय, चेतवानी, आमंत्रण जैसी कई भावनाएं दर्श सकते हैं. किसी पक्षी द्वारा दिए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं. ఉన్ముఖీకరణలో ఏమి ఇచ్చాడమ్మా? పశువులకి పక్షులకి కూడా ఒక భాష ఉంటుందంట. इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं. అవి వాటి పరస్పర భావాలని వాటి చేతల ద్వారా వ్యక్తం చేసుకుంటూ ఉంటాయన్నమాట. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों की जैसी సువికసిత్ భాష నహీ హోతి. మనుషులకి లాగా అభివృద్ధి చెందినటువంటి భాష పశువులకి పక్షులకి లేదు. మనం చూడండి, మన లాంగ్వేజ్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ పశువులకి పక్షులకి వాటి యొక్క క్రియలు, వాటి యొక్క కోతల ద్వారా భాష అనేది వ్యక్తం అవుతూ ఉంటుంది అనమాట. पर वे सीधी सादी आवाजों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं. అవి మామూలుగా చేసేటటువంటి ధ్వనులు, ఆవాజం అంటే శబ్దం, ధ్వనులు లేదా వాటి యొక్క పనులు, ఇటు చూసి ఇలా తిప్పడం, కింద చూపించడం. ఇలా పక్షులు చూడండి, మేత తీసుకొస్తే కాకులు ఎక్కడన్నా అన్నం చూసిందంటే మిగతా కాకుల్ని పిలుస్తాయి. అది వాటి లాంగ్వేజ్ అన్నమాట. ఒక్క కాకి అరిస్తే మిగతావన్నీ వస్తాయి. ये बड़ी आसानी से खुशी, भय, चेतवानी, आमंत्रण जैसी कोई भावनाएं दर्श सकते हैं. చాలా ఈజీగా ఈ పశుపక్షులు అనేవి వాటి యొక్క ఖుషి, ఆనందాన్ని, భయాన్ని, చేతవాని అంటే హెచ్చరికల్ని, ఎవరన్నా వలేస్తున్నారనుకోండి అవి హెచ్చరికలు కూడా ఇస్తాయి అన్నమాట. ఆమంత్రణ, ఆహ్వానాలని, అంటే ఇక్కడ మేత దొరికింది మనందరికీ అని ఆహ్వానిస్తాయి అన్నమాట ఒక పక్షి ఇంకొక పక్షిని. అవి చాలా ఈజీగా వాటి భావాల ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటాయి. కిసి పక్షి ద్వారా కియే గయే సంకేత్ అన్య పక్షి भी पहचान सकते हैं. ఒక పక్షి ద్వారా వచ్చినటువంటి ఇటువంటి శబ్దాలు, సంకేతాలు మిగిలిన అన్ని పక్షులు కూడా ఈజీగా గుర్తించగలుగుతాయంట. అది పశుపక్షుల యొక్క లాంగ్వేజ్, భాష. ఆవాజ్ కా పర్యాయ క్యా హై? ఆవాజ్ అంటే పర్యాయ శబ్దం ఏమొస్తుంది? ధ్వని. ఆవాజ్ కా పర్యాయ శబ్ద ధ్వని. కిసి ప్రాణికి अनोखी विशेषता बताइए. पशु पक्षी बड़ी आसानी से खुशी, भय, चेतवानी, आमंत्रण जैसी कई भावनाएं दर्श सकते हैं. काले बादलों को देखकर मोर नाचती है, मेंढक और दादुर तड़ते हैं. అంటే ఏంటి? ఇక్కడ ఏదైనా ప్రాణి యొక్క ప్రత్యేకత తెలుపమన్నారు. కిసి ప్రాణికి అనోఖీ విశేషత బతాయియే. ఏంటి? పశుపక్షులు చాలా తేలికగా సంతోషాన్ని, భయాన్ని చెప్పుకున్నాం కదా. వాటి యొక్క క్రియల ద్వారా, సౌండ్స్ ద్వారా వాటికి కలిగే భయాన్ని, ఆనందాన్ని, హెచ్చరికల్ని, వాటి యొక్క ఆహ్వానాల్ని కూడా అవి తెలియజేస్తూ ఉంటాయి. ఆకాశంలో మబ్బులు నిండుకుని ఉన్నాయనుకోండి, నెమలి ఏం చేస్తుంది? చక్కగా పురివిప్పి నాట్యం చేస్తుంది. కప్పలు, దాదురు అనేవి వాటి యొక్క టర్టర్ అనే సౌండ్ ద్వారా వాటి సూచనల్ని ఇవి తెలియజేస్తూ ఉంటాయన్నమాట. థర్డ్ క్వశ్చన్ ఏంటమ్మా? इस गद्यांश के लिए उचित शीर्षक दीजिए. इस गद्यांश के लिए पशु पक्षियों की भाषा नाम उचित शीर्षक है. ఈ గద్యాంశానికి ఏ పేరు పెడితే బాగుంటుంది అని అడిగారు.
ఈ గద్యాంశానికి పశుపక్షి యొక్క భాష అని పెడితే బాగుంటుంది అంటున్నారు. विधा उद्देश्य छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना, उनके लेखन सृजना के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना है. విద్యార్థుల్లో పత్రలేఖనం యొక్క వివిధ శైలులు అంటే ఫ్రెండ్కి లెటర్ రాస్తే ఏమని సంబోధించాలి, అదే గౌరవనీయులైన టీచర్స్ అధ్యాపకులకి రాస్తే ఎలా సంబోధించాలి, లేదా ప్రియమైన తల్లిదండ్రులకి అక్కచెల్లెలకి రాస్తే ఎలాగా అనేది ఈ లేఖ యొక్క వివిధ విధానాలను తెలియచేసి వాళ్ళలో సృజనాత్మకత వికాసాన్ని పెంపొందింపచేస్తూ అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी का महत्व बताना है. అంతర్జాతీయ స్థాయిలో హిందీ యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకి తెలియజేయడమే ఈ అంతర్రాష్ట్రీయ स्तर पर हिंदी का मुख्य उद्देश्य अన్నమాట. विधा विशेष पत्र गति की एक प्रमुख विधा है. పత్ర అంటే లెక్కలు, గద్యకి ఏక ప్రముఖ ఒక ప్రత్యేకమైన గద్య భాగానికి ఒక విశేషమైన స్థానం ఉంది. पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक के नाम लिखता है. इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उससे होने वाले लाभों के बारे में बता रहा है. ఈ పత్ర ఈ లేఖల గద్యభాగ రచనా ప్రక్రియలో చాలా ముఖ్యమైనవి. ఇందులో విధా విశేషలో ఒక ఫ్రెండ్ హిందీ భాష యొక్క గొప్పతనాన్ని అతని ఫ్రెండ్ ఒక లెటర్ ద్వారా దాని యొక్క గొప్పతనాన్ని చెప్పమని రాస్తే దాని ఆన్సర్ కింద దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ రాయడమే విధా విశేష అన్నమాట. విషయ ప్రవేश हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. హిందీ ఒక భాషే కాదంట, భారతీయుల యొక్క ఊపిరితో సమానమైందంట. यह सबकी संस्कृति सभ्यता व गरिमा का प्रतीक है. హిందీ భాష అందరికీ సంస్కృతి సభ్యతకి చిహ్నంగా ఉందంట. गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. గాంధీజీ యొక్క జీవితాన్ని దేశ పోరాటం కోసమే కాకుండా హిందీని డెవలప్ చేయడం కూడా ఆయన జీవితాన్ని అంకితం చేశారంట. अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. హిందీ కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంది. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. వివిధ క్షేత్రాల్లో హిందీ యొక్క గొప్పతనం తెలియడం వల్ల కరోడం లోకం అంటే కోట్ల మంది వాళ్ళ యొక్క జీవనాధారంగా ఈ హిందీని ఆధారంగా చేసుకుని వాళ్ళ కార్యక్రమాలను చేసుకుని అభివృద్ధి పదంలో ఉన్నారన్నమాట. ఓకే, ఇక లెటర్ చూడండి అన్న. ఈ హిందీ అంతర్రాష్ట్రీయ स्तर पर హిందీ అంటే అంతర్జాతీయ స్థాయిలో హిందీ యొక్క గొప్పతనం. ఇది ఒక ఫ్రెండ్ వేరొక ఫ్రెండ్కి మొత్తం లెటర్ రూపంలో తెలియజేసే లెసన్ అనమాట. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక అబ్బాయి పేరు బషీర్ అహ్మద్, నెక్స్ట్ అభినవ్ కుమార్. బషీర్ అహ్మద్ అనే అబ్బాయికి అభినవ్ కుమార్ హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అని ముందు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్కి సమాధానంగా ఈ బషీర్ అహ్మద్ దానికి సమాధానంగా రాసిన లెటర్ ఈ లెసన్. प्रिय मित्र, तुम कैसे हो? आशा करता हूँ कि तुम अपने परिवार में साथ कुशल हो. प्रिय मित्र, प्रियమైన స్నేహితునకు तुम कैसे हो నువ్వు ఎలా ఉన్నావు? आशा करता हूँ कि तुम अपने परिवार के साथ कुशल हो అంటే నేను నీ కుటుంబ సభ్యులతో నువ్వు కుశలంగా ఉన్నావని ఆశిస్తున్నాను. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నువ్వు హిందీకి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు తెలియజేసావు కదా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. నువ్వు నీ లెటర్లో ఏమని అడిగావు? హిందీ భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేయమని అడిగావు కదా. मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. నీ యొక్క జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే తపన, నీ యొక్క జిజ్ఞాసకు తగ్గట్టుగా ఈ కింది విధంగా తెలియజేస్తున్నాను అని చెప్పి లెటర్ స్టార్ట్ చేశాడు అనమాట. भारतीय स्वतंत्र संग्राम में देश को एकता
के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई। భారతీయ స్వతంత్ర సంగ్రామంలో భారతీయులందరినీ ఏకతా సూత్రం మీద అంటే ఐకమత్యంగా కలిసి ఉంచాలి అనే ఒక తాటితో బంధించాలి అంటే అక్కడ ఒక భాష యొక్క ముఖ్య ఔన్నత్యం చాలా ఇంపార్టెంట్. ఏక భాషకి ఆవశ్యకత, ఒక భాష యొక్క ఉపయోగం కావాల్సి వచ్చిందంట. యహ కామ్ హిందీ సే హీ సాధ్య హో సకా. ఆ పని ఒక హిందీ భాష వల్ల పూర్తయింది. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రాలో తెలంగాణలో తెలుగు అనేది కామన్, కానీ ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, అక్కడ హిందీ, తమిళనాడు వేరే వేరే లాంగ్వేజెస్ ఉంటాయి. వాళ్ళకు వచ్చిన లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడగలరు. అందరూ కలిసి పరస్పర సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలి అంటే అందరికీ వచ్చిన ఒక భాష ఉండాలి అని చెప్పి గాంధీ గారు ఆ రోజుల్లో హిందీ రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవడానికి, హిందీ భారతీయుల శ్వాసలోనే ఉండాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసి మొత్తం అందరికీ హిందీ సెకండ్ లాంగ్వేజ్ కింద లేదా సెకండ్ భాష కింద ప్రపంచవ్యాప్తంగా దీన్ని తీసుకురావడం జరిగిందన్నమాట. యహ కామ్ హిందీ సే హీ సాధ్య హో సకా. ఈ పని భారతీయులందరినీ ఒక్క మాట మీద ఐకమత్యంగా చేసేలా చేయడానికి భాష అనేది హిందీ వల్ల ఆ పని అయిందంట. आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है. ఈ రోజుల్లో మనం ఒక భాష కంటే ఎన్నో భాషలు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఉద్యోగరీత్యా లేదా ఏదైనా వ్యాపార రీత్యా వేరే వేరే స్టేట్స్కి వెళ్తాం. ఇప్పుడు కల్కటా బట్టల షాపులు ఉంటాయి, ముంబై కల్కటా వెళ్తారు ఖరీదుకి. అక్కడ మన తెలుగు వాళ్ళకి రాదు. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఇన్మే హిందీ और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. అలా ఇతర భాషలు నేర్చుకోవడంలో హిందీ, ఇంగ్లీష్ యొక్క స్థానం చాలా ఎక్కువగా ఉందంట. హిందీ से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. హిందీ నేర్చుకోవడం అనేది మొత్తం భారతదేశంలోనే అచ్చి तरह से कर सकते हैं. ఆ భారతదేశం మొత్తం మీద హిందీ నేర్చుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है. భారతదేశంలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లాంగ్వేజ్ అనేది మాట్లాడుతూ ఉంటారు. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है जिसे सारे भारत की वासी जानते हैं. భారతదేశంలో నివసించేటటువంటి వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి భారతీయులందరినీ కలపాలి అంటే ఒక భాష చాలా ఇంపార్టెంట్. ఇది మన భారతీయులందరికీ తెలుసు. वैसी भाषा ही हिंदी है जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. అది భారతీయులకు తెలుసు కాబట్టి అటువంటి భాష ఏంటంట హిందీ అంట. जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. భారతీయులందరినీ బంధుత్వంతో ఐకమత్యంతో కలిపి ఉంచే భాష హిందీ అన్నమాట. హిందీ अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है. హిందీ మన భారతీయుల యొక్క శ్వాసలోనే ఉందని చెప్పుకున్నాం కదా, మన భారతీయుల యొక్క శ్వాస అన్నమాట. इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान में अनुच्छेद 343 के तहत हिंदी को 15 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. तब से हम हर वर्ष 15 सितंबर को हिंदी दिवस मनाते हैं. इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान से रखकर भारतीय संविधान ने అంటే ఈ విధంగా భారతీయులందరినీ హిందీ నేర్చుకోవడానికి ప్రేరేపించడం వల్ల మన భవిష్యత్తు నెక్స్ట్ వర్తమానం కూడా హిందీ సంవిధానం దృష్టిలో భవిష్యత్తు వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భారత రాజ్యాంగం ఒక భారతీయ సంవిధాన్ అనుచ్ఛేద్ 343 అంటే భారత రాజ్యాంగ సవరణ ప్రకారం 343 లెక్క ప్రకారం హిందీని 14th అంటే 15 సితంబర్ 1949 అంటే 14 సెప్టెంబర్ 1949లో రాజభాషగా ఎన్నుకొని గౌరవించబడింది. तब से हम हर वर्ष 15 सितंबर को हिंदी दिवस मनाते हैं.
దీనివల్ల ప్రతి సంవత్సరము 14th సెప్టెంబర్ని మనం హిందీ దివస్గా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఓకే చిల్డ్రన్, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం నాన్న. ఓకే, మీరు ఇప్పుడు చెప్పిన లెసన్ అంతా 1-2 సార్లు వింటే మీకు ఆ హార్డ్ వర్డ్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.